నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం భారత క్రికెట్ లో మారుమోగుతున్న వేళ ఇప్పుడు అదే తరహాలో మరో యువ బ్యాటర్ తన విధ్వంసకర ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన 22 ఏళ్ల అమన్ రావు పెరాల తెలంగాణ టీ20 లీగ్ 2026 లో చరిత్ర సృష్టిస్తూ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదాడు. వరంగల్ వారియర్స్ తరఫున మెదక్ ఫాల్కన్స్ పై జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన అమన్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బంతులను బౌండరీలకు తరలిస్తూ ప్రేక్షకులకు అసలైన టీ20 వినోదాన్ని పంచాడు. కేవలం 32 బంతుల్లో శతకం పూర్తి చేసి భారత దేశీయ టీ20 లీగ్ల చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ రికార్డును కూడా అధిగమించాడు. అమన్ మొత్తం 48 బంతులు ఎదుర్కొని 142 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో భారీ ఫోర్లు, సిక్సర్లు ఉండడంతో ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి సమాధానం కనిపించలేదు. ముఖ్యంగా సయ్యద్ ఘాజీ అబ్బాస్ వేసిన ఒకే ఓవర్లో 32 పరుగులు రాబట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. అమన్ విధ్వంసానికి వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమేనని అందరూ భావించినప్పటికీ మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ మరో అద్భుత ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన తిలక్ వర్మ 56 బంతుల్లో 136 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉండడం విశేషం. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తిలక్ పరుగుల వేగాన్ని తగ్గించలేదు. 16 ఓవర్లు ముగిసేసరికి మెదక్ స్కోర్ 205 పరుగులకు చేరుకోవడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. చివరి 4 ఓవర్లలో 54 పరుగులు అవసరమైన పరిస్థితిలో తిలక్ తన అనుభవాన్ని చూపిస్తూ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. చివరికి ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే మెదక్ ఫాల్కన్స్ 259 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఒకే మ్యాచ్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలకు మించి పరుగులు చేయటం, రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు నమోదు చేయటం అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఫలితం ఎలా ఉన్నా ఈ మ్యాచ్ లో అసలైన స్టార్ గా అమన్ రావు నిలిచాడు. అతని దూకుడు, షాట్ కలెక్షన్, పవర్ హిట్టింగ్, ఒత్తిడిని తట్టుకునే తీరు సెలెక్టర్లను సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే అతని ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ ఐపీఎల్ 2026 వేలంలో 30 లక్షలకు అతన్ని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ లో అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా నెట్స్ లో మరియు దేశీయ క్రికెట్ లో అతడు చూపిస్తున్న ప్రదర్శన ఫ్రాంచైజీ నమ్మకాన్ని మరింత పెంచుతోంది. తాజాగా సాధించిన ఈ రికార్డు ఇన్నింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం కూడా అతని ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. హైదరాబాద్ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్న అమన్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ టీ20 ఫార్మాట్లలో అవకాశాలు దక్కించుకొని తన సత్తాను చాటుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతని దూకుడు ఆట భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ లో యువ ప్రతిభల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న వేళ అమన్ రావు లాంటి ఆటగాళ్లు తమ బ్యాట్ తో సమాధానం చెబుతున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ఆర్యన్ దేశాయ్ వంటి యువ ఆటగాళ్ల సరసన ఇప్పుడు అమన్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. దేశీయ క్రికెట్ లో ఇలాంటి రికార్డు ఇన్నింగ్స్లు కొనసాగితే ఐపీఎల్ లో అవకాశం రావడం మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత జట్టుకు కూడా తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. ఒకే ఇన్నింగ్స్ తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అమన్ రావు పెరాల రాబోయే రోజుల్లో భారత క్రికెట్ కు మరో స్టార్ బ్యాటర్ గా ఎదుగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం అతడు సాధించిన 32 బంతుల సెంచరీ దేశీయ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.